అంటే ఎప్పుడూ లేనిది సడన్ గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటేను. ఎప్పుడు లేదు లల్లి, ఎప్పుడు లేదు. నా గుండెల్లో నీ మీద టన్నుల కొద్దీ ప్రేమ స్టోర్ అయి ఉంది లల్లి. టన్నుల కొద్దీ ప్రేమ ఉంటే ఎప్పుడు కిలో లెక్కను కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎక్కడా టైం ఎక్కడుంది లల్లి? తెల్లారు లెగిస్తే పూజ, మధ్యాహ్నం మాట్లాడదామంటే మౌనవ్రతం అంటావు, రాత్రికి ముద్దు చేద్దామంటే నీరసం అంటావు. ఇంకెలాగా? ఉదయాన్నే నువ్వు తలస్నానం చేసి తలకు తడిగుడ్డ కట్టి బాపు గారి సినిమాలో హీరోయిన్లా అలా అలా నువ్వు ముగ్గేస్తుంటే నేను అలా అలా చూస్తుంటే చాలా రొమాంటిక్ గా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నీ చెల్లుళ్ళు మంచం కూడా దెక్కుండా అన్ని పనులు నీతో చేయిస్తుంటే నాకు కోపం వచ్చింది. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది లల్లి. అందుకే ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ ఎమోషన్ లోనే ప్రకాష్ గారి మీద పూర్ణి మీద అరిచేశాను. ఏది ముగ్గేసి కందిపోయిన చేతులు ఇవే కదా? ఈ చేతులే కదా, ఈ చేతులే కదా బంగారం ముగ్గేసి అలసిపోయినాయి. ఈ చేతులే కదా ఇంటి పనులు చేసి అరిగిపోయినాయి. ఏం కాలేదు కదా బంగారం? ఏమైంది బంగారం? ఇంటి పనులు చేసినప్పుడు కూడా నలగని నా చేతులు మీ చేతుల్లో పడి నలిగిపోతున్నాయండి. అయ్యో అయ్యో, సారీ బంగారం, సారీ బంగారం. ఇదంతా నా మనసు లోతుల్లోంచి తన్నుకొస్తున్న ప్రేమ బంగారం. అది నువ్వు క్యాచ్ చేస్తే చాలు. క్యాచ్ చేశాను కాబట్టి వచ్చి మీ పక్కన కూర్చున్నానండి. అయితే ఇందాక భుజమే చేయేసావు కదా, అదే బాగుంది, అదే కంటిన్యూ చెయ్యి. భుజమే చెయ్యి. ఏమండి, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు లల్లి? హరిశ్చంద్రుని పట్టుకుని నీకు అబద్ధం ఆడే అలవాటు ఉందా అంటే హర్ట్ అవడా? నన్ను పట్టుకుని నిజం చెప్తారా అంటే నేను ఫీల్ అవనా? డౌట్లు పెట్టుకోకూడదు, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. అడుగు. అంటే ఉదయం నుండి నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, మీ తమ్ముడు మీద పూర్ణి మీద కేకలు వేయటం, ఇదంతా ప్లాన్ ఏం కాదు కదా? ప్లాన్ అంటే ఆ సూర్య ఏమైనా గేమ్ ఆడి మిమ్మల్ని ఏమి ఆడించటం లేదు కదా? ఆడిస్తే ఆడడానికి నేనేమన్నా తోలు బొమ్మనా? నువ్వు మారవే, నువ్వు మారవు. ఇందాక నీ మీద ప్రేమ చూపిస్తే బీపీ అన్నావు, ఇప్పుడు నాటకం అంటున్నావు. ప్లాన్లు వేసేది మోసాలు చేసేది నువ్వు మీ చెల్లెలేనే. ఇప్పుడు వరకు ముగ్గురు కలిసి ప్లాన్లు వేసేవారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటై నిన్ను ఒంటరిదాన్ని చేసి ఆడిస్తున్నారే. ఇప్పుడు ప్లాన్లు వాళ్ళు చేస్తున్నారు, పనులు నువ్వు చేస్తున్నావు. సర్లేండి, వాళ్ళేదో తెలియక పొరపాటు చేసుంటారు, చిన్నవాళ్ళు కదా, ఈసారి క్షమించేయండి. నో! డిక్షనరీలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఊరుకో పూర్ణి, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడిపోస్తుంది. వస్తుంది. ఎంతసేపు నన్ను చూసి ఏడవడం, నాకు పడి ఏడవడం తప్ప ఏమొచ్చని మీకు? నన్నంటావేంటే? లేకపోతే ఆయన అలా నా మీద ఫైర్ అవుతుంటే ఆపడమో అడ్డుపడ్డమో చేయలేరా? కుక్కలా నోరేసుకుని మీద పడిపోతుంటే ఎక్కడ ఆపేది? ఎంతైనా మీరు ఒకటే కదా. తెల్లారు లేసి నుంచి అన్నయ్య అన్నయ్య అని కలరిస్తూ ఉంటారు. ఆ కట్టి సిత్తు కామైపోయి ఉంటారు. లేదు పూర్ణి, నిన్నటి వరకు నువ్వనుకున్నట్టే ఉన్నావు. కానీ ఇందాక ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాలో లిటిల్ బిట్ చేంజ్ వచ్చింది. ఫస్ట్ టైం అన్నయ్య మీద కోపం వచ్చింది. మీవన్నీ ఒట్టి మాటలే, నేను నమ్మను. నీ బొట్టు మీదొట్టు, నీ కొప్పు మీదొట్టు, నన్ను నమ్మవే బాబు. పూర్ణి, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏడవకుండా డిస్కో డాన్స్ చేయమంటావా? వదిన్ని నోటికొచ్చినట్టు మాట్లాడా? ఈ ప్రకాశ్ అన్నయ్యకంత సీన్ లేదే. ఏంటి బావగారు, మీరసలు మనుషులేనా? మీకు మనసు అనేది శాంపుల్ కైనా ఉందా? నేనేం చేశాను? కళ్ళ ముందు మా అక్క కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఏం చేశాను అని అడుగుతున్నారా? నోటికొచ్చినట్టు తిట్టారని చెప్తుంది కదా. కట్టుకున్న దాన్ని ఏడిపించడం గొప్ప అనుకుంటున్నారా మీ మగాళ్ళు? మాట్లాడరేమిటండి? ఊరుకో అమ్మా, అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ఓక నా మీద ఎక్కేస్తున్నావు. మీ అక్కని తిట్టేంత సీన్ నాకుందా? అదే కదా. మరది ఏడుస్తుంది. మీ అక్క ఏడవడానికి కారణం మీ పెద్దక్క.
లలితక్క హా, వాళ్ళ ఆయన రెచ్చగొట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టించింది. ఆయన అలా తిడుతుంటే మీరేం చేస్తున్నారు బావగారు? చూస్తూ నిలబడ్డారు. ఆవిడ గారు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గేసిందంట. మనం 10 వరకు నిద్రపోతున్నామంట. ముదురు చిలకలా ఉండే నా పూర్ణిని పట్టుకుని పంది అన్నాడు, గాడిద అన్నాడు, దున్నపోతని కూడా అన్నాడు. అవును, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ మధ్య పెద్దన్నయ్య బాగా ఓవర్ చేస్తున్నాడు. అరే, ఆయుర్వేదం డాక్టర్ అనే రెస్పెక్ట్ లేకుండా నా మీద సెటైర్లు వేస్తున్నాడు. మీ మీద సెటైర్స్ వేస్తే ఆ మాట నాకెందుకు చెప్పలేదు? చాడీలు చెప్పి మీ అక్క చెల్లెల మధ్య గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేక. మీరు తిట్టుకుంటే మా మధ్య ఎందుకు గొడవలు వస్తాయి? అవును, కరెక్టే కదా. ఎంతైనా అక్క మారిపోయింది. కృష్ణాష్టమి రోజు ఆహారం విషయంలో కూడా అంతే. మనతో మా ఆయన ఏం పార్టిసిపేట్ చేయడు, ఆయన వల్ల ఏమవుతుంది అని చెప్పింది. తీరా స్పాట్కి వెళ్లేసరికి ఆయన రంగంలోకి దించింది. అవునే, అక్క ఇదివరకట్లా ఉండట్లేదు. నాకు కూడా తనలో చేంజ్ కనిపించింది. మేడం గారి ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వీళ్ళల్లో మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. మేడం మేడం, ఏంటి పులి? అసలు మీ ఆడపడుచుల మధ్య డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్లాన్ చేసింది మీరే కదా? అవును. అప్పుడు వాళ్ళ మధ్య సీన్లు వేయాల్సింది కూడా మీరే కదా? ఎవరు కాదన్నారు? కానీ అక్కడ మీ ప్రమేయం లేకుండా వాళ్ళ సీన్లు వాళ్లే వేసుకుని సొంత స్క్రీన్ ప్లేలు చేసేసుకుంటున్నారు. ఏమైంది పులి? ఇందాక భాస్కర్ గారు పూర్ణిమ గారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు కదా. ప్రగతి మేడం గారు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. పెద్దక్క మారిపోయిందని ఒకళ్ళు, పెద్ద బావకి ఎక్కువైందని ఒకళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఎంత మనం సర్దుకుని వెళ్ళినా వీళ్ళు సర్దుకునేలా లేరు మేడం. అవునా? అసలు క్రియేట్ అయిన మీరు సైలెంట్ అయిపోవడం, వాళ్ళు హైలైట్ అయిపోవడం నాకేం నచ్చడం లేదు మేడం. ఎవరు హైలైట్ అయ్యారన్నది కాదు పులి, రిజల్ట్ ముఖ్యం. మన స్క్రీన్ ప్లే ఇస్తే వాళ్ళు క్యారెక్టర్స్ అవుతారనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ ప్లే చేస్తే మనం క్యారెక్టర్స్ అవుదాం. అంటే సిచ్యువేషన్స్ కి సర్దుకుని వెళ్ళిపోవడమే పులి. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తాను. నేను మీ ఓవర్ యాక్షన్ కి ప్రాణం పోస్తాను. అది పద. వదినా వదినా, ఏంటి ఏడుస్తున్నారంట? నీకెందుకంట? అంటే పూర్ణి వదిన ఎందుకో ఏడుస్తుందని పులి చెప్పాడు. ఎలా ఏడుస్తున్నానో చూసి ఆనందపడదామని వచ్చావా? లేదొదినా, మీ కష్టమేంటో తెలుసుకొని ఓదార్చుదాము అని వచ్చాను. నా వల్ల హెల్ప్ ఉంటే చేద్దామని వచ్చాను. నువ్వు మాతో ఛాలెంజ్లు చేస్తావు కానీ హెల్ప్ ఎందుకు చేస్తావే? అయ్యో వదినా, నేనిప్పుడు మారిపోయాను. ఇప్పుడు నేను మీ పార్టీ. అవునండి, మేడం గారు నిజంగా మారిపోయారు కాబట్టే ఉదయం ముగ్గు వేసే చోట ఆ భాస్కర్ గారు లలిత మేడం మాట్లాడుకునే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? లేదు మేడం. ఆపమన్నానా? ఏంటి? ఏం లేదు వదినా. ఏం లేదంటారండి మేడం. పులి, వద్దని చెప్తున్నాను కదా. అసలు జరిగిందేంటో వీళ్ళందరికీ చెప్పకపోతే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయిపోతారు, మంచివాళ్ళైన మీరు చెడ్డవాళ్ళుగా మిగిలిపోతారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ విషయం మాత్రం వీళ్ళకి తెలియకూడదు. ఏంటా మ్యాటర్? ఏంటని అడుగుతున్నారు మేడం? చెప్పొద్దని నేనంటున్నాను. చెప్పమని మేము అడుగుతున్నాం. పులి, ఏంటా మ్యాటరు? అది అది తన వైపు చూస్తావేంటి పులి? పులి, నీకు జీతం ఇస్తుంది మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏంటో చెప్పు. డైలాగ్లో చెప్పమంటారా, విజువల్గా చూపించమంటారా? డైలాగ్ అయితే అర్థం కాదు, విజువల్గానే చెప్పు. చచ్చా, ఏదో సంతని ఏదో సంత. ఇంట్లో పనులన్నీ మొత్తం నేనే చెయ్యాలి. లలి, ఏంటి ఎందుకే అంత చిరాకు? చిరాకు కాక ఇంట్లో పనులన్నీ చేసి చేసి చేతులు పడిపోతున్నాయి, ముగ్గులు వేసి వేసి నడువులు పడిపోతున్నాయి. ఎప్పుడు ఈ పనులని మీరే చేస్తారు కదా మేడం. అదే నేనే ఎందుకు చెయ్యాలి అని. ఏ ఈ ఇంట్లో నేను ఒక్కదానే పుట్టానా? నాతో పాటు గౌడు గీదలా ఇద్దరున్నారుగా. లలిత, వాళ్ళని సిస్టర్సే.
సిస్టర్సా తొక్క? ఎప్పుడూ మేము వాళ్ళని ఒక మాట అన్నా మా మీద నోరేసుకుని పడిపోయేవాళ్ళు, అలాంటిది మీరెలా? కడుపు రగిలిపోతుంది మరి. నేనేదో మాట వరుసకి పనులు చెయ్యొద్దు అన్నాననుకో, అంత మాత్రానా? అదేంటక్క, ఒక్కదానివే ఒంటి చేతో ఎన్ని పనులను చేస్తావు? మేము హెల్ప్ చేస్తాం, మేము ఇంట్లో పీకేదేముందని అనాలి కదా, సాయం చెయ్యాలి కదా. పాయింటే అనుకో. పాయింట్ ఏంటండి పాయింట్? ఉండే కొద్దీ ఇద్దరు సోమరిపోతుల్లో తయారవుతున్నారు. వాళ్ళ ఒళ్ళు వాళ్లే మోసుకోవడానికి కష్టపడిపోయే పరిస్థితికి వచ్చారు. పోనీలేవే పాపం చిన్నపిల్లలు. ఎవరు చిన్నపిల్లలు? ఒక్కొక్కటి బందెల దొడ్లో గౌడు గీదలా ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలా? ఎంతసేపు మేకప్లు వేసుకోవడం, సింగారించుకోవడం తప్ప ఒక్కదానికి సంసారాలకు ఉండాల్సిన లక్షణాలు లేవు. సర్లే లల్లి, ఎప్పటి వరకు వాళ్ళకి పనులు చెప్పకుండా అలవాటు చేసింది నువ్వు. ఇప్పుడు సడన్ గా వాళ్ళని తిట్టుకుంటే ఏం లాభం? నువ్వే వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. ఆ నిద్రమొహాలకి నోటితో చెప్తే అర్థం కాదండి, చెప్పాల్సిన రీతితో చెప్తేనే అర్థం అవుతుంది. అంటే ఎలా? నేను స్ట్రైట్ గా తిడితే నా మీద పడేడుస్తారు. అంటే డైరెక్ట్ గా తిట్టకుండా ఫోన్ చేసి తిడతారా? లెటర్ రాసి పెడతావా? పేపర్లో ప్రకటన వేద్దాం. మీరు మీ తెలివితేటలు. నేను డైరెక్ట్ గా తిట్టను అంటే వాళ్ళని మీతో తిట్టిస్తాను అని. నేను తిట్టాలా? అవును, మీరే తిట్టాలి. నా ఫీలింగ్స్ ని మీ ఫీలింగ్స్ లాగా చెప్పాలి. ముందు ఆ ప్రకాష్ ఉన్నాడు కదా, వాడిని పిలిచి తిట్టడం మొదలు పెట్టండి. ఆడు అసలే సెన్సిటివే, తిడితే ఆడు ఫీల్ అవుతాడు. అంటే మీ పెళ్ళమైన నేను ఫీల్ అయినా పర్వాలేదు, మీతో తాళి కట్టించుకున్న నేను హట్ అయినా పర్వాలేదా? అది కాదు లల్లి. కాదు లేదు, కాకరకాయ పాదు లేదు. ఒంటి మీద వేసుకున్న లాయర్ కోటు ఖర్చు కూడా సంపాదించడం చేతకాని దద్దమ్మవి. ఒంటి మీద వేసుకున్న లాయర్ కోటు ఖర్చు కూడా సంపాదించలేని వెదవ్వి. మా ఆయన తిడుతున్నారేంటి బావగారు అని పూర్ణిమ గారు అడ్డుపడితే 4 బూతులు యాడ్ చేసి దాన్ని కూడా తిట్టండి. మీరు తిట్టే తిట్లకి తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియక తలలు దించేయాలి. మధ్య మధ్యలో ఏంటండి మీరు, వాళ్ళు నా చెల్లెళ్ళండి, తిట్టకండి అని నేను అడ్డుపడతాను. అప్పుడు ఆగిపోనా? ఆగిపోతే మిమ్మల్ని నేను బండబూతులు తిడతాను. నేను వద్దంటున్నా మీరు ఆగకూడదు, నేను అడ్డుపడుతున్నా మీరు ఆగకూడదు. వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడే వరకు తిడుతూనే ఉండాలి. అప్పుడు వాళ్ళకి సిగ్గు వస్తుంది, నాన్న ముందు నేను మంచిదాన్ని అనే క్రెడిట్ వస్తుంది, ఇంటి పనులన్నీ నేను చేస్తున్నాను అన్న సింపతి కూడా వస్తుంది. వస్తే రేపు ఆస్తి పంపకాలు జరిగితే వాళ్ళిద్దరికంటే నాకే కొంచెం ఎక్కువ వాటా ఇస్తారు. ఏమంటారు? అది మేడం జరిగింది. పెద్దక్క అని ఇంతకాలం నెత్తిని పెట్టుకున్నందుకు మమ్మల్ని అన్ని మాటలు అంటుందా? నేనుండగా మీరు పనులు చేయడం ఏంటి అని మనతో డైలాగులు చెప్పి నాన్న ముందు అన్ని పనులు అదే చేస్తున్నట్టు క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందా? ఆవిడ గిల్లడం వల్లే వీడు ఎగిరాడనమాట. ఇప్పుడు నీకు సంతోషమా పులి? వద్దు వద్దు అన్నాను, విన్నావా? మొత్తం చెప్పేశావు. ఇప్పుడు చూడు వాళ్ళ మొహాలు ఎలా మాడిపోయాయో. చూడు వాళ్ళు ఎంత హర్ట్ అయిపోయారో. ఇంతకాలం ప్రేమగా చూసిన వాళ్ళక్క తన మనస్తత్వం ఏంటో తెలిసాక అలా చూడగలరా? నేను జరిగిందే చెప్పాను కానీ కల్పించి చెప్పలేదు కదా మేడం. కావచ్చు పులి, నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, నువ్వు చెప్పింది దాచినా దాగని నిజం కావచ్చు, కానీ మనసుని హర్ట్ చేసే నిజాలు చెప్పడం మంచిది కాదు. అరే లలిత వదిన వీళ్ళిద్దరి గురించి నా దగ్గర ఇంకా ఎన్నో కామెంట్స్ చేసింది. నేనెప్పుడైనా చెప్పానా? నీ దగ్గర కూడా కామెంట్ చేసిందా? ఉట్టి కామెంట్లా, పచ్చి బూతులు. ఆవిడలాంటి మాటలు మాట్లాడుతుంటే వినలేక ఈ ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజులు, డైనింగ్ టేబుల్ కూడా సిగ్గుపడ్డాయి. అంటుంది అంటుంది ఇంతకాలం ఎవరికి ఇవ్వనంత రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా, అందుకే ఎన్ని మాటలైనా అంటుంది. అవకాశం దొరికింది కదా అని వాళ్ళ ఆయన్ని అదిగిలితే టైం చూసి మా భర్తల్ని మేము గిల్లుతాం. మమ్మల్నా? ఏ మీరు మగాళ్ళు కదా,
ఆ భాస్కర్ కున్న పౌరుషం కానీ ఆయన భార్య మీద ఆయనకున్నంత ప్రేమ కానీ మీకు మా మీద లేదా? ఎందుకు లేదు? అందుకే మీరే ఆయన్ని తగులుకోవాలి. అంటే ఏంటి మేడం, మీ పెద్దక్క మీదకి దండయాత్రకు వెళ్తారా? వేట కుక్కల్లాగా వీళ్ళిద్దరిని ఆయన మీదకి వదిలేస్తారా? పులి కుక్క ఏంటి? వేట కుక్కలంటే చాలా పవర్ఫుల్ అండి, ఆ మీనింగ్ తో వాడాను. వదినలు, పెద్దొదిన ఏమైనా అనుండొచ్చు. అంత మాత్రాన మీరు కూడా రివెంజ్ ఫార్ములా తీస్తే మీ రిలేషన్ కుక్కలు చింపిన విస్తరవుతుంది. అయినా పర్వాలేదు, మీ అక్క హర్ట్ అవుతుంది. మమ్మల్ని హర్ట్ చేసిన తర్వాత అక్క అయితే ఏంటి, తొక్క అయితే ఏంటి? దాన్ని బేర్ చేసే ఛాన్సే లేదు. మాటకి మాట, చేతకి చేత, రివెంజ్ కి రివెంజ్. పదండి పదండి. మేడం, రచ్చ పూర్తిగా మొదలైపోయినట్టేగా? అంతేగా. ఎప్పుడు ముగ్గురక్కలు ముగ్గురన్నయ్యలు విడివిడిగా అవుట్ అయ్యేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎవరి భర్తలతో వాళ్ళు అవుట్ అయ్యారు. భార్యాభర్తలు ఒకటయ్యారు, అక్కా చెల్లెళ్ళు వేరయ్యారు. తర్వాత స్టెప్ ఏంటి మేడం? ఇక మనము ఏ స్టెప్ తీసుకోక్కర్లేదు పులి. స్టెప్పులు వాళ్ళే తీసుకుంటారు, సీన్స్ లో మూమెంట్ ని కూడా వాళ్ళే తీసుకొస్తారు. మరి మనమేం చెయ్యాలి? మధ్యలో ఉండి తాళం వేయడమే. అయితే సరిగా పదండి. గుడ్ మార్నింగ్ సార్. ఎరా పులి, అప్పుడే తగలడ్డావు? ఇప్పుడేంటండి, నేను తగలడి చాలా సేపు అయింది. ఏంటి, టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదురా, డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కో డాన్స్ చేద్దామని కూర్చున్నాను. ఎరా, ఇంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం లేవా? ఏం అడగాలి, ఏం మాట్లాడాలని తెలియదురా నీకు? సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఒక్కోసారి ఎప్పుడు ఏం డైలాగులు చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఎవరికైనా వస్తుందండి. మీకు కూడా రావచ్చు. నేనేమి నీలాగా క్లారిటీ లేని మనిషిని కాదురా. చూద్దామండి. టిఫిన్ చేసే ముందు వేసుకునే టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకునే వచ్చానులే. అన్నట్టు మీకు హార్ట్ అటాక్, బీపీ, షుగర్ కూడా ఉందిరా. ఏంట్రా నీ ప్రాబ్లం? ఆ టాబ్లెట్స్ కూడా తెచ్చి దగ్గర పెట్టుకోండి. దేనికిరా? వచ్చే టార్చర్ కి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా టెన్షన్ లో బీపీ రేజ్ అయిపోవచ్చు, వెంటనే పల్స్ పడిపోవచ్చు. ఏంటన్నా పొద్దు పొద్దునే వాడి మీద కోపడుతున్నారు? నేనేదో టిఫిన్ చేద్దామని వస్తే వీడు నేను చంపేస్తున్నాడు రా ఎదవా. ఏమైంది పులి? అదే అర్థం కావట్లేదు. ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. టిఫిన్ చేసిన తర్వాత వీడిని హాస్పిటల్ తీసుకెళ్లి బ్రెయిన్ స్కానింగ్ చేయించరా. వీడికి ఉందో లేదో తెలుస్తుంది. మరీ అంత వేళకోవడం అవసరం లేదులేండి. ప్రతి మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. అది అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళకు కూడా పనిచేస్తుంటుంది. అది చెప్పిందే నేను చేస్తున్నాను. దేని గురించి? ఏమోరా, హార్ట్ అటాక్, బీపీ, షుగర్ టాబ్లెట్లు అన్నీ దగ్గర పెట్టుకుని అంటున్నాడు. ఏదో షాక్ వస్తుందంట, టెన్షన్ వస్తుందంట. ఏంటి పులి, ఆఫీస్లో ఉంటే టెన్షన్లు వస్తాయి కానీ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎందుకు వస్తాయి పులి? ఏమో, ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి మనం వెళ్తేనే కాదండి, ట్రాన్స్ఫార్మర్ మన దగ్గరకు వచ్చినా షాక్ కొడుతుంది. పులి మాటలు పట్టించుకోకండి, ముందు టిఫిన్ చేద్దాం, ఆకలేస్తుంది. అమ్మా లలిత, పూర్ణి, ప్రణతి, రెండమ్మ ఆకలేస్తుంది. మావయ్య గారు, మీకు నేను వడ్డిస్తాను. వడ్డించుకోలేక పిలవలేదమ్మా, అందరూ రావాలి కదా. అవును, అందరూ వస్తేనే కదా ఎక్స్పెక్ట్ చేసిన సీన్ మొదలవుతుంది. అసలు ఏమైందమ్మా వీడికి? ఏంటి మావయ్య? ఉదయం నుంచి నాన్ సింక్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. మీరేం కన్ఫ్యూజ్ కాకండి అన్న. కాసేపు ఆగితే కన్ఫ్యూజన్ మీకు కూడా మొదలవుతుందండి. ఒరేయ్, నన్ను టిఫిన్ చేయమంటావా, లేచి వెళ్ళిపోమంటావా? మావయ్య కూర్చోండి. ఏ పులి, ఏంటి నువ్వు నోరు అదుపులో పెట్టుకోలేవా? ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను మేడం. వీడితో పాటు ఇలాగే ఉంటే వీడి మన బ్రెయిన్ తినేస్తాడులే గానీ. అమ్మా లలిత, అక్కయ్యలు టిఫిన్ చేద్దాం, త్వరగా రండి. లలితక్క, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఏమండి ఏమండి, టిఫిన్ చేద్దాం రండి. ఏం చేస్తున్నారు? కోట్ వేసుకుంటున్నానే. మీ కోటు కాలిపోను, దానివల్లే కదా భూమికి జానడు లేని వాళ్ళు కూడా మీ మీద కౌంటర్లు వేస్తున్నారు. రండి. ఎప్పుడు పిలిచినా మీ అక్కలను వెంటేసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు మీ ఆయన గారిని వెంటేసుకుని వచ్చారు. వాళ్ళేరమ్మా. కూర్చోండి.
అదిగో చిన్నక్క కూడా వచ్చేస్తుంది. ఆ, ఆవిడ వాళ్ళ ఆయనతోనే వస్తుంది. మార్నింగ్ పూర్ణి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. ఆ, వదినా పెద్దదినేది? పూర్ణి మనం తిందామా? ఏంటమ్మా సూర్య ఏదో అడుగుతుంటే సమాధానం చెప్పరే. ఏం చెప్పాలి? అసలు పెద్దక్కేది? ఏంట్రా వచ్చినప్పటి నుంచి ప్రతివాడు పెద్దక్కేది పెద్దక్కేది అని. ఎవరికి తెలుసు? తనేమన్నా మాతో పాటు మా గదిలో పడుకుందా మేము వస్తూ దాన్ని తీసుకురావడానికి?